హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన రెండవ రామాయణం సెషన్లోకి మనం ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత మనము ఈ రామాయణ చర్చ ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఈరోజు మన రెండవ రోజు శ్రీ వాల్మీకి రామాయణ చర్చ. మనము శ్రీ వాల్మీకి రామాయణ బాలకాండ అందులో మొదటి అధ్యాయం అందులో 19వ శ్లోకం నుంచి ఈరోజు చర్చను కొనసాగిద్దామంట. మనము నిన్న చర్చలో చర్చించుకున్నాము. నిన్న కొంచెం లాంగ్ సెషన్ జరిగింది, ఆల్మోస్ట్ 2 hours వరకు వెళ్ళిపోయింది అది. మనం మాత్రం ఈరోజు మాత్రం ఓన్లీ 1 hour సెషన్ ఉంటుంది, 8 to 9. దాని తర్వాత మనం చూద్దామంట. నాకు ఈ టైంకి అయితే బెటర్ అనుకుని నేను ఈ టైం షిఫ్ట్ చేశాను. మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటే నేను చెప్తాను, మన వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కానీ ఇప్పటికైతే ఇది ఓకే. దీంతో కంటిన్యూ చేద్దామంటే ఈరోజు. నెక్స్ట్ ఈ 2 శ్లోకాలు చదివి దాని తర్వాత దీని నుంచి మనము చర్చను ఆరంభిద్దామంట. నిన్నటి వరకు మనం చూసింది ఏంటంటే, నిన్న చూసింది భగవంతుడి రాముడి యొక్క దివ్య గుణాలు, దివ్య లక్షణాలని, దివ్య రూపాన్ని, దాని గురించి విశేషతను మనం చర్చించుకున్నాము. అలాగే అది బాలకాండగా మనకి ఇక్కడ నారదముని చెప్పేశారనుకోండి. మనం ఎలా అనేది మనం చూసుకున్నాం. ఈరోజు మనం చర్చించుకునేది అయోధ్యకాండ. అంటే ఇప్పుడు సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ జనకపురి నుంచి తిరిగి మళ్ళీ అయోధ్యలో ప్రవేశించిన తర్వాత జరిగే సంఘటనలు అన్నమాట. అయోధ్యలో జరిగిన సంఘటనలు ముఖ్యంగా అవి చూద్దాం ఈరోజు. మొత్తం సంక్షిప్తంగా 1 గంటలో చూడడానికి ట్రై చేద్దామంట. అది ఈ అయోధ్యకాండ 5 పుస్తకాలు ఉన్నాయి మొత్తం. అది బాలకాండ తర్వాత మనం చర్చించుకుంటాము. కానీ ఈరోజు సంక్షిప్తంగా చూద్దామంట. చెప్పాలంటే ఇది ఒక ట్రైలర్ అనమాట. మొత్తం రామాయణానికే, అయోధ్యకాండకే ఇది ఈరోజు ఒక ట్రైలర్ అంతే. శ్లోకాలతో ఆరంభిద్దాం. 19వ శ్లోకం. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథం సుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ యౌవరాజ్యేన
సంయోక్తం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పారేంటంటే ఎంతో గుణసంపన్నుడైన ఆ రాముడు, ఇంకా ఎంతో ప్రియమైన పుత్రుడు, ఇంకా జ్యేష్ఠ పుత్రుడు, శ్రేష్టమైన పుత్రుడు, ఇంకా ఎన్నో దివ్యగుణాలు కలిగిన ఈ రాముడు ప్రజలకి అటు మంత్రులకి ఎంతో ప్రియం, ఎంతో యోగ్యత, ఎంతో క్షమత, ఒక రాజ్యాన్ని నడపడానికి కావాల్సిన దక్షత ఉన్న వ్యక్తి ఈ రాముడు అని తెలుసుకొనే దశరథ మహారాజు ఈ నిర్ణయానికి వస్తాడనమాట. రాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలి. సో అదే ఇక్కడ రాశారన్నమాట. అవునా, యౌవరాజ్యేన సంయుక్తం. సో ఇక్కడ ఏం చెప్పారంటే దశరథ అని ఇప్పుడు మనం మెన్షన్ చేశారు పేరు. దశరథ పేరు ఎందుకు వచ్చింది దశరథుడికి అంటే ఆయన యుద్ధంలో తన రథాన్ని తీసుకొని నడిపేటప్పుడు ఆ యొక్క శత్రువుకి ఎలా అనిపించేది అంటే 10 దిక్కులు, ఎటువైపు చూసినా 10 దిక్కుల దశరథ మహారాజు యొక్క రథం కనిపించేది. అంటే ఒకేసారి 10 దిక్కుల వైపు ఆయన రథాన్ని నడిపించి అంటే అలా యుద్ధం చేసేవాడు అనమాట, అంత ఫాస్ట్గా, అంత స్విఫ్ట్గా. సో అందుకే ఆయన దశరథ అన్న, అంటే ఒకేసారి 10 దిక్కుల ఆయన రథం కనిపించేదంట. అంత బాగా రథాన్ని ఆయన నడిపేవాడంట. సో ఇక్కడ మనకి ఈ దక్షత, రాముడిలో ఉన్న దక్షత ఏంటంటే ఒకటి రాజ్యానికి కావాల్సిన దక్షత, రాజుగా రాజ్యాన్ని నడపడానికి ఎన్నో వ్యవహారాల్లో దక్షత కావాలి. ఎలా అంటే అర్థశాస్త్రాల ప్రకారం 6 విషయాల్లో అంట. ఒకటి సంధి, అంటే సంధి ఎలా కుదుర్చుకోవాలి అంటే ఇది రాజకీయ పరంగా, పొలిటికల్ అలయన్స్. సో అలా 6 ఉన్నాయి. విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సంశ్రయ అని. వీటన్నిటి గురించి మనం రామాయణంలో విస్తృతంగా చర్చించుకుంటాం. చెప్పాను కదా, ఈరోజు మనకు మొత్తం అయోధ్యకాండకే ట్రైలర్. సో అయోధ్యకాండలో వీటిని ఇంకా విస్తృతంగా చర్చించుకుంటాము. సో ఇక్కడ దశరథ మహారాజు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటాడు. అందరూ మంత్రులతో పరామర్శించుకొని, ఏదో నాకు ఇష్టమైన పుత్రుడు అనేసి ఘోషణ చేయట్లేదు, ఈయన యువరాజు అనేసి. సో ఈ యొక్క యువరాజు అంటే పట్టాభిషేకం ఇలా చేస్తే ఏంటంటే మామూలుగా ఆయన రాజుగా దశరథుడు ఉన్నా కానీ రాముడి మొత్తం వ్యవహారాలు చూసుకోవడానికి ఆయనకు బాధ్యత ఇచ్చేస్తారనమాట. అలా ఆయన యొక్క బాధ్యతను ఆయనకు ఇవ్వడానికి అలా ఆయన అభిషేకానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాత కైకేయీ పూర్వం దత్తవరా దేవి వరం ఏనం మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. సో శ్లోకాలు మీరు చదువుకున్నప్పుడు కూడా అసలు అర్థమైపోతాయి కొంచెం మీనింగ్. తస్యాభిషేక సంభార, ఆ సంభార అంటే ఆ అభిషేకానికి కావాల్సిన సామాగ్రి, ఇంకా కావాల్సిన ఉత్సవానికి కావాల్సిన అన్ని రకరకాల వస్తువులు అన్నీ సమకూరుస్తూ ఆయోజన చేస్తూ ఉంటే అందరికీ తెలిసిపోయింది అప్పటికే. ఆ విషయాలు చూసిన మంత్ర వచ్చేసి మన కైకేయికి చెప్తుందనమాట. కైకేయి వచ్చేసి ఈ యొక్క దశరథుని యొక్క ఒక ప్రియ పత్ని, భార్య అని రాశారు, భార్యాత కైకేయి. సో అలా కైకేయికి ఆ విషయాన్ని తెలియగానే ఆ మంత్ర యొక్క ప్రేరణ ద్వారా కైకేయి ఇప్పుడు పూర్వం ఎప్పుడో దశరథ మహారాజు ఆమెకు వరాన్ని ఇచ్చాడు, ఆ వరానికి ఇప్పుడు యాచిస్తుందంట ఆ వరాన్ని. ఆ వరం ఎందుకు దొరికింది ఆమెకు అంటే ఒకసారి దశరథుడు ఒక యుద్ధంలో పాల్గొన్నాడు అనమాట. సంబరాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ సమయంలో కైకేయి అప్పుడు ఈ యొక్క దశరథుడి యొక్క రథాన్ని నడిపించే సారథిగా మారిందన్నమాట. సో ఎంత బాగా ఆమె రథాన్ని నడిపించిందంటే ఆ యొక్క దశరథుడు ఆ సంబరాసురుడిని జయించగలిగాడు. అందుకనే అప్పుడు ఆ యొక్క యుద్ధం తర్వాత ఎంతో ప్రసన్నుడయ్యి కైకేయిని ఏవైనా వరం అంటే తీసుకోమనేసి
నీకు వరం ఇస్తాను, నువ్వు ఏమైనా కావాలంటే కోరుకో అనేసి అడుగుతాడు కైకేయిని. సో అప్పుడు కైకేయి అంటుంది, నాకు సమయం వచ్చినప్పుడు నేను ఆ వరాన్ని ఉపయోగించుకుంటాను, కోరుకుంటాను మిమ్మల్ని అని. ఇప్పుడు ఆ కోరికని అడుగుతుందన్నమాట. ఏమని ఇక్కడ ఏం రాశారు, వివసానం చ రామస్య, రాముడిని అడవికి పంపేమని 14 సంవత్సరాలు. ఇంకొకటి భరతస్యాభిషేచనం, భరత నా పుత్రుడైన భరతుణ్ణి మీరు పట్టాభిషేకం చేయాలి అని. సో ఈ స్టోరీ మీకు ముందు కూడా తెలుసు అని నాకు తెలుసు. ఇందులో ఇంకా ఎన్నో విషయాలు చర్చించుకోవడానికి ఉంటాయి, కానీ అవి మనం రామాయణంలో ఆ అధ్యాయానికి వెళ్ళినప్పుడు చర్చించుకుందామంట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. సపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఇక్కడ ఏం రాశారంటే, ఇప్పుడు దశరథ ప్రియం. సో ఇక్కడ తన తండ్రి వాక్యాలను ఇక్కడ దశరథుడు, ఇప్పుడు ఆమె అడిగింది కదా, వరం అడుగుతుంది కదా, ఈ వరం అడిగిన తర్వాత ఇప్పుడు దశరథుడు ఒక ధర్మ సందేహంలో పడ్డాడు అన్నమాట. ధర్మపాశేన, ఈ ధర్మపాశం ద్వారా ఆయనకి ఇప్పుడు ఏం చేయాలో, ఎలా పాటించాలి, ఇప్పుడు ఇది ఏది ధర్మం అనే విషయంలో అక్కడ ఆయన సంశయంలో పడి, అప్పుడు ఆయన ఆ కైకేయి వరాన్ని నెరవేర్చడానికి, కోరికను తీర్చడానికి తన కుమారుడైన రాముడిని అడవికి పంపించేస్తాడు. సో మరి ఇది సరైన పనేనా చేసింది దశరథుడు, మరి అది సరైన ధర్మమేనా అనే దానికి చర్చ ఉందన్నమాట. మన ఆచార్యులు శాస్త్రాల్లోంచి ఇచ్చారనమాట. ఇలా మనం ఎప్పుడైనా భగవంతుడి సేవలో, ఇప్పుడు ఇక్కడ రాముడు భగవంతుడు కదా, అలా రాముడి సేవ, భగవంతుడి సేవ అనేది మనకు అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం అన్నమాట. ఎన్నో ధర్మాలు ఉండొచ్చు. ధర్మం అనేది, విషయం అనేది ఒక ఫిక్స్ కాదనమాట. అంటే ఎప్పుడూ ఇలాగే వ్యవహరించాలి అని కాదనమాట. సమయ సందర్భం అనుసారంగా ధర్మాన్ని మనం, శాస్త్రాలు, మన యొక్క గురువుల ఆదేశానుసారంగా మనము వాటిని పాటించాలన్నమాట. ఇప్పుడు ప్రతి యుగంలో ఒక ధర్మం ఉంటుంది, ప్రతి సమయంలో ఒక ధర్మాన్ని పాటించాలి. రకరకాల ధర్మాలు ఉంటాయి. అందులో ఒక ధర్మం ఏంటంటే పైన హయ్యర్ లెవెల్ ధర్మం ఉంటుందన్నమాట. ఉన్నతమైన ధర్మాలు ఉంటాయి, ఉత్తమమైన ధర్మం ఉంటుంది. ఇంకొకటి మన చిన్న చిన్న భౌతిక ధర్మాలు కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా మనం ఉన్నతమైన భగవద్ధర్మం, భగవంతుడి సేవ, అలాంటి పెద్ద పెద్ద ధర్మాలు పాటించినప్పుడు చిన్న చిన్న ధర్మాలు మనం ఒకవేళ పాటించలేకపోయినా పర్వాలేదన్నమాట. అందులో ఒక ధర్మం ఏంటంటే ఇచ్చిన వచనాన్ని నిలబెట్టుకోవడం. సో ఇక్కడ మరి ఆ వచనాన్ని మరి నిలబెట్టుకున్నాడు, ఆ ధర్మాన్ని పాటించాడు. కానీ పెద్ద ధర్మమైన తన కుమారుడిని రాజుగా నియుక్తించకుండా అడవికి పంపేయడం అనేది అది అంత సరైన కార్యం కాదు. ముఖ్యంగా మనకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు భగవంతుడు సేవ తీసుకుంటే, రాముడి సేవని, అప్పుడు అది శ్రేయస్కరం కాదనమాట. మన చిన్న చిన్న పనుల కోసం మన భగవద్ధర్మాన్ని, భక్తిని వదిలేసుకుంటే అది సరైన పద్ధతి కాదనమాట. ఏదో నాకు చిన్న సేవ ఉంది, చిన్న పని ఉంది, నేను ఇంకా భక్తి చేసుకోలేను అనుకోవడం సరికాదనమాట. నా ధర్మాలు ఉన్నాయని, కానీ ఎన్నో ధర్మాలు ఉంటాయి, కానీ మనకు హయ్యర్ ధర్మం అనేది తెలుసుకోవాలి. అంటే ఇలా ఇచ్చిన మాటను కూడా మనం తప్పొచ్చా, అంటే వచనాన్ని మనము నెరవేర్చకపోయినా పర్వాలేదా ఇలాంటి సందర్భాలు, అంటే కొన్ని సందర్భాల్లో పర్వాలేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మహాభారతం చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఇక్కడ శ్లోకాలు ఉన్నాయి. భీష్మదేవుడు మహాభారతంలో చెప్తాడు, భాగవతంలో కూడా ఈ శ్లోకం వస్తుందన్నమాట. ఇప్పుడు ఏమన్నారంటే, దీని ప్రకారం ఒక్కొక్కసారి ఎప్పుడైనా మీరు ఏమైనా మాట చెప్పారనుకోండి, నేను ఇది చేస్తాను, ఏదో మాట వరుసకి, లేకపోతే ఏదో హాస్యపరంగా, సో అలాంటివంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక స్త్రీకి చెప్పినా కానీ, ఒక స్త్రీకి మీరు హాస్యపరంగా కానీ ఏదో మాట వరుసకి చెప్పేస్తే అలాంటివి సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఒక సమయంలో పెళ్లి సందర్భంలో కానీ, లేకపోతే ప్రాణ సంకటమైన సందర్భంలో కానీ, లేకపోతే ఎప్పుడైతే మీరు మీ యొక్క ఎంతో ఉన్నతమైన సంపత్తిని కోల్పోబోతున్నారు, అలాంటి సందర్భాల్లో మీరు ఇచ్చిన వచనాన్ని నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే
ఇంకా అలాంటివే కాకుండా ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ మన భాగవతంలో అడిషనల్గా, గో బ్రాహ్మణార్తే హింసాయాం నానా ఆనృతం స్యా జుగుప్సితం. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఒకవేళ గోబ్రాహ్మణార్తే అంటే గోవులను, బ్రాహ్మణులను, బ్రాహ్మణ సంస్కృతిని రక్షించడానికి ఒక్కొక్కసారి మనము ఇలా మనం ఇచ్చిన మాటను తప్పవలసి వస్తే పర్వాలేదు, అది సమ్మతమే. అంటే ఇలా ఒక శత్రువు చేతి నుంచి వాళ్ళని రక్షించడం కానీ, మన వ్యక్తిని రక్షించడానికి కానీ ఒకవేళ మనము మన మాట తప్పితే పర్వాలేదు, అలాంటి దాన్ని శాస్త్రాలు సమ్మతిస్తున్నాయి అని ఇక్కడ రాశారు. సో 23 శ్లోకం చూద్దామంట. సజగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియ కారణాత్. సో మరి ఇక్కడ రాముడు ఎంతో సమర్థుడైన వ్యక్తి. ఆయన రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా కానీ తన తండ్రి మాట నిలబెట్టడం కోసం, తన కైకేయికి మాతకి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాముడు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడనమాట. సో అరణ్యానికి వెళ్తాడు, కానీ రాముడు ఒక్కడే వెళ్ళడం అని మనకు తెలుసు. రాముడితో పాటు వెంటనే లక్ష్మణుడు, సీత కూడా వచ్చేస్తారు వెళ్ళడానికి. సో ఇక్కడ వాళ్ళ గురించి కూడా వర్ణన ఇచ్చారు, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. సో నెక్స్ట్ శ్లోకం. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో ను జగామః స్నేహాద్ వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతారం దయితో భ్రాతుః సౌభ్రాతరం అనుదర్శయన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా లక్ష్మణుడిని గుణగానం చేస్తున్నారు. లక్ష్మణ అని పేరు పెట్టారు వశిష్ఠులు తెలుసుకొని, ఈయనకు అన్ని మంచి మంచి గుణాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా ముఖ్యమైన గుణం ఏంటంటే వినయ సంపన్నం. వినయం అనే గుణం ఆయనకి సంపన్నంగా ఉంది, ఎంతో గొప్పగా. ఇది గొప్ప గుణం వినయం, హ్యూమిలిటీ, నమ్రతా భావన. ఈ వినయ గుణం లక్ష్మణుల్లో ఎంతో ఉందంట, అది ఎంతో అవసరం అంట. ఎందుకు? ఆ వశిష్ఠుడికి తెలిసే ఈ వినయ సంపన్నుడైన ఈ లక్ష్మణుడు కనుకని ఆయనకు లక్ష్మణ, మంచి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కనుక ఆయనకు లక్ష్మణ అని పేరు పెట్టారు వశిష్ఠులు వారు. అలాగే ఆయనకు ముందే తెలుసు, ముందు వచ్చే కాలంలో ఈ జీవితంలో ఆయన రాముడికి దగ్గరగా ఉండి స్వయంగా ఎన్నో సేవలు చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే మీనియల్ సర్వీసెస్, అంటే తుచ్చమైన సేవలు కూడా. ఎంత చిన్న చిన్న సేవలైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఆ భగవంతుడు రాముడి కోసం స్వయంగా అన్ని కష్టపూర్వకమైన ఎంత చిన్న చిన్న సేవలైనా సరే, ఎంత తుచ్చమైన సేవ అయినా సరే ఆయన ఏమాత్రం సంకోచించకుండా ఎంతో ప్రేమతో, ఎంతో స్నేహపూర్వకంగా ఆ సేవలన్నీ చేస్తాడు అని తెలుసు అన్నమాట. సో అందుకనే ఇక్కడ ఇప్పుడు అలా అంటే లక్ష్మణుడు కూడా ఇప్పుడు రాముడితో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అన్నమాట. సో అలాగే ఇక్కడ ఏం రాశారంటే, లక్ష్మణుడికి ఇలా వెళ్తున్నప్పుడు, సిద్ధమైనప్పుడు అది సుమిత్ర అంటే లక్ష్మణుడి తల్లి, ఆమెకి ఎంతో ఆనందాన్ని కలుగజేసిందంట. సుమిత్రానందవర్ధన, ఆమె ఆనందం పెరిగిపోయిందంట. సో ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చూస్తాము, ఒకవేళ ఇప్పుడు సుమిత్ర, కౌశల్య అంటే తోటి కోడలు అనమాట. అంటే మీరు తోటి కోడలి కొడుకు, మీ కొడుకు వెళ్ళి అడవిలో చిన్న చిన్న సేవలు, అన్ని రకాల తుచ్చ సేవలు చేసుకుంటూ ఉంటాడు, అడవిలో బతుకుతాడు అంటే మీరు ఆనందంగా ఉంటారా? మీరు తల్లి అయితే, మీరు ఒకవేళ లక్ష్మణుడి తల్లి అయితే మీరు ఆనందంగా ఉంటారా? మరి ఇక్కడ సుమిత్ర ఆనందంగా ఉండంటే ఆ గొప్పతనం. ఆమె ఏం చెప్తుందో తెలుసా? అసలు లక్ష్మణుడు వెళ్ళే సమయానికి ఒక వాక్యం చెప్తుంది. సృష్టస్వాం వనవాసాయ, నువ్వు ఎందుకు సృష్టించబడ్డావో తెలుసా లక్ష్మణ? వనవాసం చేయడానికి. అక్కడ ఎలా నువ్వు చేయాలి వనవాసం అనే దానికి కూడా గైడెన్స్ ఇస్తుంది సుమిత్ర తల్లి. లక్ష్మణుడికి ఇలాంటి గైడెన్స్ ఇస్తుంది. చూడండి, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం అయోధ్యామాత్మవీం విద్ధి గచ్చతాత యథా సుఖం.
ఏమంటుందంటే నీకు రాముడే దశరథుడు, ఆ జనకపుత్రి అయిన సీత నీకు నాతో సమానం, అందులోనే నువ్వు తల్లిని చూడు. అలాగే ఆ యొక్క వనమే నీకు అయోధ్య, ఓ నా పుత్ర ఎంతో ఆనందంతో సంతోషంగా వెళ్ళు అని చెప్తుందన్నమాట. ఎంతో ఆశీస్సులతో పంపిస్తుందన్నమాట. సో ఇది గొప్పతనం అన్నమాట సుమిత్రది. సో ఒక తోటి కోడలు ఎలా ఉండాలి, లేకపోతే అన్నదమ్ములు ఎలా ఉండాలి అనే విషయాలు, ఒక భర్త భార్య ఎలా ఉండాలనే విషయాలు, ఆదర్శంగా ఎలా వ్యవహరించాలి, ఆదర్శంగా ఎలా ఉండాలి, జీవించాలనే విషయాన్ని మనకు రామాయణంలో ప్రతి ఒక్కరూ అణువున తెలుపుతూ ఉంటారు. మనం నేర్చుకోవాలంతే. అది మన ఆసక్తి ఉంటే మనం నేర్చుకోగలం అవన్నీ. సో ఇక్కడ అది రాశారనమాట. ఇంకా అంతేకాదండి, ఇలా లక్ష్మణుడు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారంట. వాళ్ళ యొక్క సంబంధం ఎంతో కనిష్టంగా ఉండేదన్నమాట. సో అదే ఇక్కడ రాశారనమాట. సో లక్ష్మణుడు ఒకసారి రాముడితో అంటారనమాట, నువ్వు లేకుండా నేను కానీ సీత కానీ ఒక్క క్షణమైనా బతకలేము. ఎలాగైతే ఒక చేప నీటి బయట ఉంటే బతకలేదో అలాగే నీ తోడు లేకుండా నేను కానీ సీత కానీ బతకలేము అని చెప్తాడు. అలాగే రాముడు కూడా ఎప్పుడైనా సరే నిద్రపోయే ముందు లక్ష్మణుడు లేకుంటే నిద్రపోడు. అలాగే కౌశల్యాదేవి వచ్చి ఆయనకు పాయసం తినిపించడానికి వస్తే రాముడు లక్ష్మణుడు లేకపోతే ఆయన కూడా తినాలి, ఆయనతో పాటు ఆయన కూడా తింటాడనమాట. అలా అనమాట. ఎల్లప్పుడూ ఆయన ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క విషయాన్ని లక్ష్మణుడితో పాటే అన్ని కార్యాల్లో పాల్గొంటాడనమాట. సో ఈ విషయాలన్నీ మనం చూస్తాం. ఇంకా లక్ష్మణుడు ఒక సందర్భంలో సుమంతరతో అంటాడు, ఎప్పుడు ఎక్కడ అనేది మనం అయోధ్యకాండలో ఇంకా ఈ యొక్క బాలకాండలో కూడా ప్రతి దగ్గర అన్నో అధ్యాయాల్లో వస్తాయి, అప్పుడు చూద్దామంట. ఈ యొక్క ఒక సందర్భంలో చెప్తాడు ఏమని సుమంతరకి, ఆ దశరథ మహారాజు నాకు తండ్రి కాదు, నేను తండ్రి అనుకోను, నాకు అసలైన తండ్రి, గురువు, స్నేహితుడు అందరూ నా అన్న అందరూ రాముడే అని లక్ష్మణుడు అంటారనమాట. సో ఇదన్నమాట లక్ష్మణుడికి రాముడి ఉన్న సంబంధం, ఇద్దరు అన్నదమ్ములకు ఉన్న సంబంధం. అలా ఉండాలి, ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. సో చాలాసార్లు ఒకసారి ప్రాబ్లం ఏమవుతుందంటే, సమస్య ఏమవుతుందంటే, అన్న అనుకుంటాడు నాకు లక్ష్మణుడిలాగా తమ్ముడు ఉండాలి అని. అప్పుడు లక్ష్మణుడు అంటే తమ్ముడు ఏమనుకుంటాడు, నా అన్న రాముడిలాగా ఉండాలి అని. అవునా? ప్రాబ్లం ఏమవుతుందంటే, నా తమ్ముడు లక్ష్మణుడిలాగా ఉండాలని కోరుకుంటాం కానీ మరి నేను రాముడిలాగా ఉన్నానా, నాకు అంత యోగ్యత ఉందా? సో మనము పక్కోడు మనతో ఎలా వ్యవహరించాలనే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం కన్నా, ఆ సంబంధంలో ఒకవేళ అన్నదమ్ముల సంబంధం అయితే ఇక్కడ చెప్పుకున్నట్టుగా మీరు అన్న అయితే మీరు అన్నగా వ్యవహరిస్తున్నారా, ఒక అన్నయ్యగా ఏ బాధ్యతాపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారా, ఆ బాధ్యతలు తెలుసుకొని ఆ రకంగా మీరు వ్యవహరిస్తున్నారా, మీరు రాముడిలాగా ఆదర్శంగా వ్యవహరణ ఉందా మీది? సో మీ యొక్క వ్యవహారం ఎలా ఉండాలో తెలుసుకొని నేర్చుకోవడానికి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, శాస్త్రాలు నేర్చుకున్నప్పుడు అరే వేరే అతను ఎలా శాస్త్రాల ప్రకారం అతను తన జీవితాన్ని పాటించట్లేదు అని బాగా గమనించి పోల్చి చూస్తామన్నమాట. చూడు, నేర్చుకో, లక్ష్మణుడిలాగా ఉండాలి నువ్వు నా తమ్ముడివి. అది కాదు, అది ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటంటే నేను ఆ లక్ష్మణుడికి అన్న అయిన రాముడిలాగా ఉండడానికి నేను ప్రయత్నించాలి. సో అలాగే ప్రతి ఒక్కరూ ఇందులోంచి ఇప్పుడు నేను అన్నయ్యగా ఒక రోల్ ప్లే చేస్తున్నాను, లేకపోతే నేను కూడా నా జీవితంలో ఒక తమ్ముడిని. సో నేను తమ్ముడిని అయితే నేను లక్ష్మణుడిలాగా ఉండాలి అని అతను అలా ఎలా లక్ష్మణుడు సేవ చేస్తున్నాడు తన అన్నయ్యకి, అలా సేవ చేయడానికి అతను ఆలోచించాలన్నమాట. సో ఇలా విషయాలన్నీ మన జీవితంలో మనని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా బాగుపడడానికి ఎలా ఉపయోగకరమో మనం నేర్చుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ కోసం కాదు, మన కోసం ఇది శాస్త్రాలు ఉండేది ఫస్ట్. తర్వాత మనం నేర్చుకొని మనం పాటించిన తర్వాత మనం వేరే వాళ్ళకు కూడా దాని శిక్షను చేయవచ్చు అనమాట. నెక్స్ట్ శ్లోకంలో చూద్దామంట, ఇప్పుడు సీత గురించి చెప్తున్నారనమాట, సీతాదేవి గురించి. రామస్య దయిత భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయాయ నిర్మిత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
ఈ శ్రీరామచంద్రుడైన పత్ని అయిన సీతాదేవి భార్య, రామస్య దయితా భార్య, ఎంతో ప్రియమైన భార్య, నిత్యం ప్రాణ సమహిత, ఆయనకు ప్రాణం, ఆయన ప్రాణంతో సమానమైన సీతాదేవి ఎల్లప్పుడూ సమాహిత, ప్రతి ఒక్కరి హితని, అంటే ప్రతి ఒక్క ప్రజల యొక్క హితని కోరుకుంటుందంట. ఎప్పుడు వాళ్ళందరికీ బాగు చేయాలని కోరుకుంటుందంట. సో ఆమె జనకస్య కులే జాత అని చెప్పారంటే, జనకుడి యొక్క కులంలో జన్మించింది అంటే ఎంతో గొప్ప పరివారం జనకుడిది కూడా. వాళ్ళిద్దరి పరివారాలు ఎంత గొప్ప పరివారాలో, రఘువంశం కానీ, సూర్యవంశం కానీ, జనకుడు వంశం కానీ అనేది విస్తృతంగా రామాయణంలో వస్తుంది, అప్పుడు చూద్దామంట. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే అంత గొప్ప పరివారం నుంచి వచ్చింది కాబట్టి ఆమె యొక్క ఎలా ఆమె నడుచుకుంటుంది, ఆమె యొక్క ప్రవర్తన ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారన్నమాట. ఇంకా ఆమె దేవమాయేవ నిర్మిత, దేవుడి మాయ అంటే యోగమాయ, భగవంతుడి మాయ ద్వారా నిర్మితమైందంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం అన్నమాట సీతాదేవి అని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం ఇంకా ఆమె గురించి చెప్తున్నారు, ఎంత గొప్ప సీతాదేవి అని. సర్వలక్షణ సంపన్న నారీనాముత్తమవధూ సీతాప్యనుగాత రామం శశినం రోహిణీయత. సో సర్వలక్షణ సంపన్న, అన్ని లక్షణాలు సంపన్నంగా ఉన్న స్త్రీ, నారీనాం ఉత్తమమైన నారి సీతాదేవి అని చెప్తున్నారనమాట. ఎలాగైతే మనము భగవంతుడిని పురుషోత్తమ అంటాం, ఉత్తమమైన పురుషుడు, అలాగే సీతాదేవి వచ్చేసి ఉత్తమమైన నారి అన్నమాట. ఆమె ఎప్పుడు రాముణ్ణి అనుసరిస్తుంది, అనుగత రామం. ఎలాగైతే రోహిణి చంద్రుణ్ణి, తన భర్త అయిన చంద్రుణ్ణి అనుసరిస్తుందో ఎల్లప్పుడు అలా. మరి ఎందుకు అనుసరిస్తుంది భగవంతుడు రాముణ్ణి అనేది ఆమె అనసూయకి విస్తృతంగా చెప్తుంది, అప్పుడు మనం చర్చించుకుందామంట. ఇప్పుడు 27వ శ్లోకం చూద్దాం. పౌరేరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరాపురే సూతం గంగాకులే వ్యసర్జయేత్ గుహం మా సత్యధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ముగ్గురు కలిసి అరణ్యానికి బయలుదేరారు. సో వాళ్ళు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే వారితో పాటు అయోధ్యలో ఉన్న ప్రజలందరూ వారి వెనకాలే వెళ్తున్నారు. దశరథుడు కూడా ఆ గేట్ వరకు వెళ్తాడు, మిగతా వాళ్ళందరూ ప్రజలైతే వాళ్ళతో పాటు ఎంత దూరం వెళ్ళారంటే, అలా సుమంతర తన రథంలో తీసుకుని వెళ్తున్నాడు రామలక్ష్మణ సీతలను. సో వాళ్ళు ఎక్కడి వరకు చేరుకున్నారంటే గంగా నది ఒడ్డున, ఎక్కడంటే అక్కడ ఒడ్డున ఆగిపోలేదు, శృంగిబేరపుర అంటే అదొక ప్లేస్ అన్నమాట. దానికి ఆ స్థలానికి ఆ పేరు ఎందుకు ఉన్నది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. కావాలని ఆ స్థలానికి శ్రీరాముడు వెళ్ళాడు. ఎందుకు అంటే అది చూద్దామంట. శృంగి అంటే మన డియర్, జింక. సో బేర అంటే ఒక జింక యొక్క ఫాల్స్ శరీరం అన్నమాట, అంటే ఒక బొమ్మ, జింక రూపంలో ఉన్న బొమ్మని పెట్టి అక్కడ ఉన్న మనుషులు, అక్కడ ఉన్న జాతి మనుషులు వాళ్ళు జింకను వేటాడతారనమాట. జింకను వేటాడే వ్యక్తులు ఉంటారు అక్కడ, వాళ్ళు నిషాడాస్ అంటారు. వాళ్ళు ఆ నిషాడులు అక్కడ ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తారు, అడవిలో ఆ యొక్క ప్రాంతంలో. వారి యొక్క అధిపతి, వాళ్ళను శాసన చేసే అక్కడ ఆయన అధిపతే గుహ. ఆ గుహను కలవడానికి రాముడు అక్కడ వెళ్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే గుహుడు రాముడిని ఎంతో, ఆయన పట్ల కూడా ప్రేమ ఉంది, ఆయనకు సేవ చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. ఆయనకన్నా ఎక్కువ రాముడికే ఆ గుహుడికి ఆ ప్రేమ ఆప్యాయతను పంచాలని అక్కడికి చేరుకుంటాడనమాట. సో ఆ శృంగిబేరపుర, సో వీళ్ళు ఉండే స్థలం అనమాట అది. అంటే ఇప్పటివరకు మనము రాముడి గొప్పతనాన్ని, ఆయన గుణాలని చర్చించుకున్నాము. ఇప్పుడు రాముడు ఎలా తన భక్తుల పట్ల ఆప్యాయతను ప్రదర్శిస్తాడో ఆ విషయాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఈ నిషాడ జాతి అనేది వచ్చేసి ఇందులో వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళు ఉత్పన్నమవుతుందంటే, ఏ అయితే వివాహం జరుగుతుందో ఇందులో స్త్రీ యొక్క వర్ణం పురుషుడి కన్నా, తన భర్త కన్నా ఎక్కువ వర్ణంలో ఉన్న స్త్రీతో వివాహం జరిగి అందులోంచి వచ్చిన జాతి అన్నమాట ఇది. సో ఈ యొక్క నిషాడ జాతిలో వీళ్ళందరూ జింకల్ని వేటాడి వాళ్ళ జీవన విధానం, అది అన్నమాట వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఆ విధంగా.
సో అంటే వీళ్ళు చాలా నిమ్న స్థాయి జాతి అనమాట సమాజంలో. ఇలాంటి నిమ్న స్థాయి జాతి సమాజంలో వాళ్ళను కూడా వాళ్ళ పట్ల కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి రాముడు అక్కడికి వస్తున్నాడు అనమాట. అంటే రాముడి యొక్క ఈ గొప్పతనాన్ని, ఆయన ఎంతో గొప్ప క్షత్రియ వంశంలో పుట్టిన రాజు కుమారుడైనా కానీ ఇక్కడ ఆ నిషాడ రాజుని కలవడానికి కూడా ఆయనతో ఆప్యాయతగా తన ప్రేమపూర్వక వ్యవహారం చేయడానికి, ప్రేమను వ్యక్తం చేయడానికి వస్తున్నాడు అనమాట. ఎలాగైతే ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత నది ఒడ్డున సుమంత్రకు చెప్పేస్తాడు, ఇంకా నువ్వు వెళ్ళిపో తిరిగి, నేను ఇక్కడ నుంచి ఇంకా మేము అరణ్యంకి వెళ్తాము అని. సో ఎలాగైతే ఒక అనాలజీ ఇచ్చారంటే, ఒక ఉదాహరణ ఇచ్చారు. ఎలాగైతే ఒక ఆవు తన కొత్తగా పుట్టిన బిడ్డ ఉంటుంది కదా, ఆవు దూడ, తనకి పాలు ఇవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ పాత దూడ ఉన్న పాత బిడ్డని, అంటే ఇప్పుడు పెరిగిపోయింది ఆ బిడ్డని, ఇంకా నువ్వు వెళ్ళిపో, ఇప్పుడు నేను చిన్న బిడ్డకి నేను పాలు ఇవ్వాలంటుందో, అలాగే రాముడు కూడా ఇప్పుడు గుహుడికి తన సాంగత్యం ఇవ్వడానికి సుమంతుని ఇంకా పంపించేశాడంట అయోధ్యకి. గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయ. సో గుహుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు లక్ష్మణ సీతారాములని ముగ్గురిని ఆ గంగా నది మీది నుంచి ఇంకో ఒడ్డుకి తీసుకొని పడవలో తీసుకొని వెళ్తాడనమాట. సో ఇంకా ఎన్నో సంఘటనలు జరుగుతాయి, అవన్నీ మనం విస్తృతంగా రామాయణంలో వచ్చినప్పుడు చూద్దామంట. ముందు ఇప్పుడు మాత్రం స్టోరీ ముందుకు వెళ్దామంట. అయోధ్యకాండలో తేవనేనా వనం గత్వా నదీ స్థీర్త్వా బహూదక చిత్రకూటం అనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యం ఆవసతం కృత్వా రమమాణా వనేత్రయః దేవగంధర్వ శంకాశాస్ తత్ర తే న్యవసం సుఖం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఈ గంగా నది ఒడ్డుకుని వచ్చిన తర్వాత ఆ గంగా నదిని దాటి అక్కడ వెళ్ళారు. నది స్థీర్త్వ బహుదక అంటే ఎంతో పెద్ద నది, పెద్ద నీళ్ళున్న స్థలం అని, అది గంగా నది గురించి చెప్తున్నారు. సో వీటిని దాటి వాళ్ళు వనంలోకి ప్రవేశించారంట. అక్కడ వనంలో ఎక్కడికి వెళ్ళాలి మరి? అక్కడ భరద్వాజ ఋషి యొక్క ఆదేశం మేరకు, అది గొప్పతనం రాముడిది, ఎలా ఋషులతో కలుస్తాడు, ఎంతోమంది ఋషులతో ఆయన చర్చలు కలుపుతాడు, ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. దాని తర్వాత ఆయన ఋషుల యొక్క ఆదేశం మేరకు ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు అరణ్యవాసంలో. ఈ విషయాన్ని కూడా మనం గమనిస్తాము రామాయణంలో. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఋషులందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాముడి కోసం. ఆ రాముడిని మెల్లగా ఎక్కడికి పంపిస్తారంటే ఆ జనస్థానం దగ్గరికి, ఎక్కడైతే దాని దగ్గర ఆ రాక్షసుల నివాసం కూడా ఉందో వాళ్ళని హతమార్చడానికి వీళ్ళ ప్లాన్ అన్నమాట, ఋషుల మునులందరితో కూడా. సో వాళ్ళకి తెలుసు రాముడు వస్తాడు అనేసి. సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రాముడిని ఫస్ట్ భరద్వాజముని నువ్వు చిత్రకూట వైపు వెళ్ళు అని ఆదేశిస్తాడు. సో రాముడు అక్కడ నుంచి చిత్రకూట అనే స్థానానికి వెళ్ళి, చాలా మంచి సుందరమైన ప్రదేశం, నేను కూడా వెళ్ళాను అక్కడ ఒక 2-3 సార్లు, చాలా మంచి యాత్ర చేసుకోవచ్చు అక్కడ. సో చాలా మంచి స్థలం అనమాట, ఎంతో సుందరంగా ఉంటుంది. సో అక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు, అప్పుడు లక్ష్మణుడు అక్కడ మంచి పర్ణకుటీరం తయారు చేసి అక్కడ నివసిస్తారు. సో రాముడు లక్ష్మణుడు ఎంతో గొప్పగా, ఎంతో హాయిగా, ఆనందంగా నివసించారంట అక్కడ చిత్రకూటంలో. దేవగంధర్వులాగా నివసించారంట అక్కడ. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసాం కదా, మరి ఎంతో ఆనందంగా ముగ్గురు నివసించారని చెప్పారు. ముగ్గురు ఆనందంగా ఉన్నారు. మీరు అనుకోవచ్చు అదేంటి, రాముడు సీత అంటే ఆనందంగా నివసిస్తున్నారు, పాపం లక్ష్మణుడు ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు కదా, ఆయన ఎప్పుడు అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతాడని. అలా కాదండి, ఇది అక్కడ ప్రేమతో ఆధ్యాత్మికత ఆనందం అన్నమాట. ప్రేమతో సేవ చేస్తున్నాడు అక్కడ లక్ష్మణుడు. సీతాదేవి వేరే సేవలు చేస్తుంది, రాముడు వేరే కార్యాలు చేస్తున్నాడు. అయినా కానీ వాళ్ళ కార్యాలు వేరైనా సరే వాళ్ళ ఆనందం మాత్రం ఒకటే అనమాట. ముగ్గురు అమిత ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి ఉన్నారనమాట. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏ సేవ చేసినా సరే మనము సమానంగా ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు అనమాట, ఆధ్యాత్మిక ఆనందాన్ని. ఏ రకమైన సేవ చేసిన భగవంతుడికి, ఆధ్యాత్మిక సేవ చేసి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక విషయాన్ని ఇక్కడ ఆచార్యులు తెలియజేస్తున్నారనమాట. ఏంటంటే, ఇలా ఒక వ్యక్తి ఒక భగవంతుడి సేవ చేశారనుకోండి, సంపూర్ణ భావనతో భగవంతుడి సాక్షాత్కారమై, అంటే భగవంతుడి యొక్క విషయాన్ని తెలుసుకొని భగవంతుడి సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేసుకుంటే, అలాంటి వ్యక్తి ఈ జన్మ తర్వాత అప్పుడు అతను భగవద్ధామానికి ఎలా వెళ్తాడు అంటే, ఆయన కోసం ఒక ఏరోప్లేన్ వస్తుందంట, స్పిరిచువల్ ఏరోప్లేన్.
ఆ స్పిరిచువల్ ఏరోప్లేన్లో ఆయన కూర్చొని బయటికి వెళ్తుంటే మిగతా దేవతలందరూ కూడా ఆయనను సాగనంపుతారంట, ఆయనను సన్మానిస్తారంట. అలా ఆయన పైన బయటికి వెళ్ళిన తర్వాత విరజా నదిని దాటిన తర్వాత ఆయన వైకుంఠ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ వైకుంఠవాసి అయిన భగవంతుడి యొక్క పార్షదుడైన అమానవ అనే అతను ఆయన్ని స్వాగతం పలుకుతాడంట. ఆయన తీసుకొని అక్కడ పెద్ద హాల్ ఉంటుందంట వైకుంఠంలో. ఇక్కడ ఆ పెద్ద హాల్లో ఎంతో వజ్రవైడూర్యాలతో తయారైన ఎంతో పెద్ద గొప్ప ఆ యొక్క భవనంలో లక్ష్మీనారాయణ కానీ అక్కడ భగవంతుడు తన యొక్క కన్సోర్ట్ అంటే ఇక్కడ నారాయణుడు అయితే లక్ష్మితో పాటు అక్కడ కూర్చొని ఉంటారంట సింహాసనం పైన. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఆ భగవంతుడికి స్వయంగా సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారంట భగవంతుడు. సో ఇవన్నీ విషయాలు మనము నేర్చుకుంటామన్నమాట ఈ యొక్క గ్రంథాల నుంచి. నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తత రాజా దశరథ స్వర్గం జగామా విలపన్సుతం. ఇప్పుడు ఏమవుందంటే ఇక్కడ చిత్రకూటంలో అయితే వెళ్ళిపోయాడు చిత్రకూటానికి రాముడు. కానీ ఇక్కడ అయోధ్యలో దశరథ మహారాజు ఎంతో శోకానికి గురయ్యాడు. రాముడు వెళ్ళిపోయాడు వనవాసానికని ఆ శోకగ్రస్తుడై అలా విలపిస్తూ తన ప్రాణాలని వదిలేస్తాడు, ఆ స్వర్గాన్ని చేరుకుంటాడు అని ఇక్కడ రాశారు. సో ఇప్పటి వరకు మనము చర్చించుకున్నాము లక్ష్మణుడి గొప్పతనాన్ని. ఇప్పుడు ఈ యొక్క రామాయణంలో అంటే ఈ యొక్క ఘటన నుంచి భరతుడు వస్తున్నాడు అనమాట. భరతుడు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం చర్చించుకుంటాం. చూడండి, రాముడికి ముగ్గురు తమ్ముళ్ళు అందరూ ఎంతో గొప్పగా రాముడిని సేవ చేసుకుంటారు. ఇందులో మనం రామాయణంలో గమనిస్తాము, మళ్ళీ చర్చించుకుంటాం తర్వాత కూడా. రాముడు, లక్ష్మణుడు, ఇంకా భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు అందములైతే ముగ్గురు తమ్ముళ్ళు ఎంతో బాగా సేవ చేస్తారు రాముడికి. వివిధ స్టైల్ అనమాట, వాళ్ళు ముగ్గురు సేవ చేసుకునే స్టైల్ వేరు. రాముడికి లక్ష్మణుడు స్వయంగా సేవ చేస్తాడు అనమాట, పర్సనల్గా దగ్గరుండి ఆయన కావాల్సినవన్నీ సమకూరుస్తాడు, కావాల్సినవన్నీ సేవలు చేస్తాడు. అది లక్ష్మణుడు. అంటే ఎలాగైతే ఒక శిష్యుడు గురువుకి వాపు సేవ అంటారు అనమాట. వాపు సేవ అంటే పర్సనల్గా సేవ చేయడం. ఇంకొకటి వచ్చి వాణి సేవ అంటే ఆదేశాలను విని వాటిని పాటించడం, ఆ ఆదేశాల అనుసారంగానే జీవన విధానాన్ని గడపడం. అది భరతుడు అనమాట. ఇప్పుడు మనం చూస్తాం, రాముడు ఇచ్చిన ఆదేశం ప్రకారమే మొత్తం జీవితం ఆయన పాటిస్తాడనమాట. సో వాణి సేవ అలా. ఇంకా శత్రుఘ్నుడు అయితే ఆయన భరతుడిని సేవ చేసుకుంటూ భరతుడి మాధ్యంతో భగవంతుడు రాముడిని సేవ చేసుకుంటాడు అనమాట. అంటే మనం మన యొక్క శుద్ధ భక్తులను సేవ చేసుకొని భగవంతుడికి సేవ చేసుకుంటాం ఇండైరెక్ట్గా, ప్రసన్న చేయడం అలా అదొక విధి. సో ఇవన్నీ మనం నేర్చుకుంటాము రామాయణంలో ఎలా సేవ చేసుకోవాలనేది. సో ఇప్పుడు భరతుడి గొప్పతనాన్ని చూద్దామంట. మృతేతు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్చద్ రాజ్యం మహాబలః. సో ఎంతో బలవంతుడు, ఎంతో రాజ్యాన్ని ఏలే సమర్థత ఉన్న భరతుడు అప్పుడు అక్కడ లేడు, అక్కడికి చేరుకుంటాడు. ఎక్కడ వెళ్ళాడు అంటే ఆ సమయంలో ఆయన తన అంటే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట, వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి. సో కైకేయి వాళ్ళ యొక్క తండ్రి వాళ్ళ ఇంటికి. సో అక్కడ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆయనకు చెప్తారో, సందేశం ఇస్తారు, అక్కడ ఒక ఇంపార్టెంట్ ఎంతో ముఖ్యమైన సమాచారం ఉంది, మీరు రావాలి తప్పకుండా అనేసి పిలుపుని అందిస్తే అప్పుడు భరతుడు శత్రుఘ్నుడు అక్కడ ఉంటారు, అక్కడ నుంచి వస్తారనమాట అయోధ్యకి. అప్పటికి ఇవన్నీ గడిచిపోతాయన్నమాట. రాముడు వనవాసానికి వెళ్ళిపోతాడు, దశరథుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. భరతుడు చేరుకునే సమయానికి దుఃఖంలో మునిగి ఉంటుంది అయోధ్య. సో అప్పుడు రాజు లేడు అయోధ్యకి. అప్పుడు అక్కడ వశిష్ఠులు మిగతా బ్రాహ్మణులందరూ కలిసి ఇంకా భరతుడిని రాజు చేయాలని ఆయనకు చెప్తారు, సన్నాహాలు చేస్తుంటారు. కానీ భరతుడు అంటాడు, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, నాకు రాజు అయ్యే అర్హత నాకు లేదు, రాముడే అర్హుడు రాజు అవ్వడానికి, నాకు ఏమాత్రం లోభం లేదు, రాజ్యానికి నాకు ఇచ్చ కూడా లేదు, నేను వెళ్ళి రాముడిని తీసుకొని వస్తాను, మీ అందరూ నాతో పాటు రండి అని తీసుకొని వెళ్తాడనమాట. ఆ గొప్పతనం ఉంది, ఇప్పుడు మనం చూద్దామంట. భరతుడు పేరు భరత అంటే ఆయన భరించేవాడు, మొత్తం రాజ్యాన్ని భరించి ఆ శాసించి పాలించే శక్తి కలిగిన వాడు అని తెలిసే ఆయనకు భరతుడు అనే పేరుని వశిష్ఠుల వారు పెడతారనమాట.
కానీ ఆయన రాజ్యాన్ని ఇప్పుడు వెంటనే స్వీకరించడు. అతను వెళ్తాడు ఎక్కడికి? చిత్రకూటం దగ్గరికి. సో మొత్తం సైన్యాన్ని అన్ని తీసుకొని వెళ్తారు. సజగామా వనం వీరో రామపాద ప్రసాదక. సో భరతుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే వీరో రామపాద ప్రసాదక, ఆ భగవంతుడి శ్రీరామచంద్రుడి యొక్క చరణాల దగ్గరికి వెళ్ళి, పాదపూజ్యం దగ్గరికి వెళ్ళి, పాదపూజ అంటే పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేసుకుందామని, ఆ భగవంతుడు రాముడిని ప్రసన్నం చేయడానికి వెళ్ళాడంట. సో ఇక్కడ పాద ప్రసాదక అని ఎందుకు రాశారంటే, మామూలుగా ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏదో పద్ధతి అనమాట, ఎప్పుడైనా పూజ్యనీయులైన వ్యక్తులు ఉంటే వారిని మనము డైరెక్ట్గా, మనకెంతో పూజ్యనీయులైన వ్యక్తులు ఉంటే మనం డైరెక్ట్గా వాళ్ళని పేరు పెట్టి పిలవం. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మనము, వాళ్ళని ఏమంటామంటే పూజ్యేతు పాద నామంక అంటే అప్పుడు అలాంటి వ్యక్తులకి మనము ఆ పేరు తర్వాత పూజ్య పాద అని పేరు పెడతాం అన్నమాట. అలా అందుకనే అలా పెట్టి మనం పలుకుతామంటే మనం వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోవడానికి వెళ్తున్నాం అనేసి. అంటే మనము మన ఒక స్థాయిని తెలుపుకుంటాం, నేను సేవకుడిని, నేను అతనికి సేవకుడిని అని. సో భరతుడు తన యొక్క మనోభావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు అనమాట. నేను ఆ రాముడి సేవకుడిని, నేను రాజుని కాదు, రాముడు రాజు, ఆయన సేవకుడిని నేను. సో ఆయనను సంతుష్టపరచడానికి ఆయన పాదపద్మాల దగ్గరికి నేను వెళ్తున్నాను అని అందరినీ తీసుకొని వెళ్తాడనమాట. సో ఇప్పుడు అది రాశారు ఇక్కడ. గత్వాతు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం ఆయాచద్ భ్రాతరం రామం ఆర్యభావా పురస్కృత. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఆ యొక్క రాముడి దగ్గరికి వెళ్ళి ఎంతో గొప్ప మహాత్ముడు రాముడు అని ఇక్కడ వర్ణించారు. సుమహాత్మానం రామం. సో ఆయన సత్యపరాక్రముడు అంటే సత్యాన్ని పాలించేవాడు, సత్యాన్ని పలికేవాడు, ఇంకా పరాక్రమవంతుడైన రాముడి దగ్గరికి వెళ్ళి భరతుడు అంటే యాచించాడు. అతని భావన చూడండి, మనోభావన చూడండి. యాచించడానికి వెళ్ళాడు. ఏమని? రాముడికి. ఎలా? ఆర్యభావ పురస్కృత. ఆర్యభావ పురస్కృత అంటే ఎంతో మంచి ఉద్దేశం, మంచి చేతన, సరైన చేతనతో వెళ్ళాడంట. సో మరి ఆయన్ని ఏమి యాచిస్తున్నాడు, ఏమి యాచన చేస్తున్నాడు రాముడికి అంటే, అది వచ్చే శ్లోకంలో ఉంది, 35వ శ్లోకంలో. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో బ్రవీత్ రామోపి పరమోదారః సుముఖః సుమహాయశః నచ ఇచ్చత్ పితుర్ ఆదేశాద్ రాజ్యం రామో మహాబలః. ఇప్పుడు ఏం చెప్పారంటే, త్వమేవ రాజా ధర్మజ్ఞ, నువ్వే రాజువి, ధర్మాన్ని ఎరిగిన వాడివి ఓ రామ. సో నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని స్వీకరించు, నువ్వే రాజువి రాజ్యానికి అని అంటున్నాడు అన్నమాట భరతుడు. కానీ రాముడు ఏమంటున్నాడు? అతను ఎంతో గొప్ప ఎంతో అంట ఆనందం ఆయనకి, అంటే ఎంతో శక్తి కలిగి ఉన్నా, ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నా, అతనికి రాజు అయ్యే యోగ్యత ఉన్నా, అన్నీ ఉన్నా కానీ రాముడు స్వీకరించట్లేదు. ఎందుకు అంటే తన తండ్రి యొక్క మాటను నిలబెట్టడానికి. తో ఇక్కడ ధర్మజ్ఞ అని ఎందుకన్నారంటే రాముడిని, హరే కృష్ణ, ధర్మజ్ఞ అని ఎందుకన్నారంటే రాముడిని, ఆయన యోగ్య వ్యక్తి. ఎందుకు అంటే ఇక్కడ భరతుడు అంటున్నాడు, ధర్మజ్ఞ, నీకు తెలుసు కదా ధర్మము, నువ్వు అందరికన్నా పెద్ద కుమారుడివి, యోగ్యమైన వ్యక్తుడివి, మా దశరథ మహారాజుకి పెద్ద కుమారుడివి, నువ్వు నా అన్నయ్యవి. నువ్వు ఉండగా నేను రాజు అవ్వడం అనేది ధర్మం కాదు, నేను తమ్ముణ్ణి, నేను రాజు అవ్వడం అనేది ధర్మం కాదు, ఇది తెలుసు కదా నీకు, కనుక నువ్వే ఈ రాజ్యానికి రాజువి, నువ్వు స్వీకరించాను అంటున్నాను అనమాట. సో అయినా ఇక్కడ రాముడు స్వీకరించటం లేదు. అంటే భరతుడు ఆయన యొక్క శరణాగతుడు అవుతున్నాడు. ఇప్పుడు రాముడికి యాచిస్తున్నాడు, మీరు దయచేసి నా యొక్క ఈ యొక్క విన్నపాన్ని స్వీకరించండి, ఈ రాజ్యాన్ని మీరు స్వీకరించండి అని. కానీ రాముడు ఆ భరతుడి యొక్క శరణాగతుడు అయినా కానీ ఆయన్ని స్వీకరించటం లేదు. ఇందులోంచి మనము ఒక
ముఖ్యమైన లెసన్ అంటే శిక్షణ నేర్చుకుంటామంట. అదేంటంటే ఇప్పుడు భరతుడు అంటే ఆయన భగవంతుడికి అవతారం అండి. ఆ విషయాన్ని మనం తర్వాత తెలుసుకుంటాము. కానీ ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన శిక్ష ఏంటంటే మనం కూడా ఒక భక్తుడు ఒక భగవంతుడికి సమర్పించుకునే సమయంలో అంటే శరణాగతుడు అవ్వాలనుకున్నా కానీ ఒక్కొక్కసారి ఏదో ఒక ఆపద వచ్చేస్తుంది, ఏదో ఒక రకమైన కష్టాలు వచ్చేస్తాయి. అవి అడ్డుకుంటాయి మన శరణాగతిని. మన శరణాగతి లేట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అది ఎందుకు అంటే ప్రారబ్ధ కర్మ వలన. మన ప్రారబ్ధ కర్మ వల్ల, ఇది మనం భక్తుల సామర్థ్యంలో చదువుకుంటాం ప్రారబ్ధ కర్మ గురించి. సో అదంతా ప్రారబ్ధ కర్మ ఇప్పుడు అది ముగించిపోతుంది అనమాట. ఈ యొక్క లైఫ్లో ఎన్నో జన్మల ప్రారబ్ధ కర్మ అంతా ఇంకా కంప్లీట్గా ఖతమైపోతుంది, కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. అందుకనే కొంచెం సమయం పట్టొచ్చు అనమాట. అది ఒక అడ్డుగోడగా నిలుస్తుంది. ఇక్కడ అడ్డుగోడ ఏంటంటే తన తండ్రి యొక్క మాట నిలబెట్టడం. దాని వలన తన తండ్రి మాట నిలబెట్టడం కోసం రాముడు అలా శరణాగతుడైన ఆ భరతుడికి అతను ఆయన యొక్క రిక్వెస్ట్ని, ఆయన యొక్క కోరికను నెరవేర్చలేకపోతున్నాడు. సో ఇది అంటే కానీ ఇక్కడ ఇచ్చాదని అంటే ఏమంటారంటే అలా రాముడికి అంటే నేను తర్వాత నీ ఇచ్చను స్వీకరిస్తాను, నీ ఇచ్చను నెరవేరుస్తాను అంటే 14 సంవత్సరాల తర్వాత నేను రాజ్యాన్ని స్వీకరిస్తాను, నేను రాజుగా అవుతానని ఇక్కడ అంటున్నట్టుగా చెప్పారనమాట రాముడు. సో ఇదేంటి అంటే ఇది ప్రారబ్ధ కర్మ నశించడము. దీనివలన మన ఈ యొక్క భగవంతుడి శరణాగతులు అవ్వడానికి ఇలా సమయం ఎందుకు పడుతుంది అనేది దాని గురించి మనము అర్థం చేసుకోవాలి. భక్తుల్లో 3 లెవెల్స్లో ఉంటారంట భక్తులు. ఒకటి స్వనిష్ట భక్తులు, ఇంకోటి పరినిష్ట భక్తులు, ఇంకొకటి నిరపేక్ష భక్తులు. మన ఆచార్యులు శ్రీల బలదేవ విద్యాభూషణ్ వారు ఆయన మన గీతకి తాత్పర్య రచన చేశారు, భాష్య రచన చేశారు, గోవింద భాషను కూడా రచించారు. సో ఇలా వాటిలో సిద్ధాంతరత్న ఇంకా ఇలాంటి వాటి ఆయన రచనల్లో రాశారన్నమాట వీటి గురించి. స్వనిష్ట భక్త అంటే ఈ భక్తుడు కూడా భగవంతుడికి ఎంతో ప్రేమపూర్వకంగా సేవ చేసుకోవాలనుకుంటాడు. అదే ఉద్దేశం. ఈయన కూడా పాపాత్ముడేం కాడు, పుణ్యాత్ముడే. అంటే ఏమాత్రం పాపాలు లేనివాడు. అలా తను భగవంతుడికి సేవ చేసుకోవాలనే కోరిక ఉంది ప్రేమపూర్వకంగా. అలాగే ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందాలనే కోరిక కూడా. కానీ దాంతో పాటే ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని ఆసక్తులు మిగిలి ఉన్నాయి. అలా ఆ మార్గంలోనే, ముక్తి మార్గంలోనే భగవంతుడు సేవ చేసుకోవడానికి వెళ్ళడానికి ఆ మార్గంలోనే ఈ భౌతిక ధర్మాలు నెరవేర్చుకుంటూ తన యొక్క భౌతిక సుఖాలు ఏమైనా అనుభవించేసి అలాగే తన మనస్సుని దాని ద్వారా తన మనస్సు హృదయాన్ని శుద్ధపరచుకొని అన్ని అనర్థాల నుంచి ముక్తుడినయి ఆ విధంగా మెల్లిగా నేను భగవద్ధామానికి చేరుకొని ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి సాధించి భగవంతుడి సేవలో నిమగ్నమవుతాను అనే ఉద్దేశం అన్నమాట. ఇతని స్వనిష్ట భక్త అంటారు. దీనికోసం ఇలాంటి భక్తులకు చాలా సమయం పడుతుందంట. తప్పకుండా వీళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు, తప్పకుండా భగవంతుడి సేవలో నియుక్తులవుతారు శాశ్వతంగా. కానీ దానికి ఎన్నో జన్మలు పట్టొచ్చంట. ఇంకొక సెకండ్ అంటే దీనికన్నా హయ్యర్ లెవెల్ భక్తుడు వచ్చేసి పరినిష్ట భక్త. ఇక్కడ వచ్చిన ఉదాహరణ అంటే మనకు చెప్పింది పరినిష్ట భక్త గురించి. సో ఈ భక్తుడు ఏంటంటే అతనికి కూడా భగవంతుడికి ప్రేమపూర్వకంగా సేవ చేసుకోవాలనే ఉద్దేశం, అదే లక్ష్యం. దాంతోపాటు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నుంచి కూడా ముక్తి లభించుకోవాలని ఇంకొక లక్ష్యం. ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఏమాత్రం అతనికి భౌతిక ఆసక్తులు లేవు. సో ఇలా ఏమాత్రం భౌతిక ఆసక్తులన్నీ వదిలేశాడు. అతనికి ఏమాత్రం భౌతిక ఆసక్తి లేదు. అతనికి ఒకటే మార్గం అంటే ఒకటే ఇచ్చ, భగవంతుడి సేవ చేసుకోవాలి, భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందాలని. కానీ ఆయన భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అన్ని భౌతిక ధర్మాలు, భౌతిక కర్మలను, వేదిక ధర్మాన్ని పాటిస్తూ అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటాడు బాధ్యతాపూర్వకంగా. ఎందుకు అంటే ఇతరులకు ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి. ఎలాగైతే మనం భగవద్గీత చదువుకున్నామో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కదా, నీకు ఏమాత్రం భౌతిక ఆసక్తి లేకున్నా, నీకు భోగవృత్తి లేకున్నా, భోగించాలనే ఉద్దేశం లేకున్నా, నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు ధర్మాన్ని నెరవేర్చు, నీ ధర్మాన్ని యుద్ధం చెయ్యి, ఒక మంచి క్షత్రియుడిగా ఉదాహరణను ప్రస్తుతం చేయి వేరొకరి కోసం.
ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడం కోసం నువ్వు నీ యొక్క ధర్మాన్ని నెరవేర్చు, నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చు అని ఎలా చెప్తాడో అలా అన్నమాట. సో ఇలాంటి వారు వేరే వారికి ఉదాహరణగా వినిలవడానికి ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు, భౌతిక ధర్మాన్ని, బాధ్యతలను కూడా స్వీకరిస్తారు. సో ఇలాంటి వారు ఈ యొక్క జీవితం తర్వాత వెంటనే భగవద్ధామానికి తప్పకుండా చేరుకుంటారు. ఇదే ఇలాంటి భక్తుల గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట ఉద్దేశించి. ఇంకోటి వచ్చేసి దీనికన్నా హై లెవెల్, వీళ్ళని నిరపేక్ష భక్తులు. అంటే నిరపేక్ష అంటే వాళ్ళకు ఒకటే ఆకాంక్ష, భగవంతుడికి ప్రేమపూర్వకంగా సంపూర్ణంగా భగవంతుడి సేవ చేసుకోవడం, భక్తి చేసుకోవడం, అంతే. వాళ్ళకి భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందాలనే ఆశ కూడా, ఆసక్తి కూడా లేదు. అలాగే ఇంకా భౌతిక ఇచ్చలు అయితే లేనే లేవు. ఇలాంటి వారికి ఆ క్షణంలోనే, ఏ క్షణంలో అయితే వాళ్ళు భగవంతుడికే ఇంకా సంపూర్ణంగా సేవ చేసుకోవడమే నా కర్తవ్యం, ఇంకా ఇవేమి నాకు అవసరం లేదు, అదొక్కటే నా లక్ష్యం అనుకొని వాళ్ళు పాటిస్తారో ఆ క్షణంలోనే వాళ్ళ ప్రారంధ కర్మ అంతా నశించిపోతుందంట ఆ క్షణంలోనే. ఇదన్నమాట. సో కానీ మనము ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమ రూపంగా ఒక్కొక్కసారి చాలామంది ఏం చేస్తుంటారంటే సంసారంలో ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. చాలామంది అంటారు, ప్రభుజీ మీ జీవితమే బాగుంది, మందిరంలో ఉంటారు, ఎప్పుడు భగవంతుడి నామం జపం చేసుకుంటూ, కీర్తన చేసుకుంటూ, మంచి ప్రసాదం తీసుకుంటూ, హాయిగా కీర్తనలో నృత్యం చేసుకుంటూ, భగవంతుడి సేవ చేసుకుంటూ ఎంతో బాగా ఉంటారు మీరు. మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి సాంసారిక జీవితంలో, ఇవన్నీ నేను కూడా అన్నీ త్యాగం వచ్చేసి మీలాగే మందిరంలో మొత్తం భక్తి చేసుకుందాం అనుకుంటున్నాను అంటారనమాట. అలా కాదు, అలా ఫ్రస్ట్రేట్ అయి రావడం కాకుండా ఆసక్తితో ముక్తులైనప్పుడు వస్తే బాగుంటుంది అనమాట. సో మన యొక్క లెవెల్ ఎంతో చూసుకోవాలన్నమాట మనం. సో ఇప్పుడు స్వనిష్ట, పరినిష్ట, నిరపేక్ష అన్నమాట. ప్రభుపాదులారు అనేవారు, ఈ లైఫ్ టైంలోనే మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి, ఇంకా స్లో తర్వాత మెల్లిగా అవుదాం అనుకోకూడదు, సీరియస్గా ఉంటే ఇదే లైఫ్ టైంలో మనం కంప్లీట్ చేసేయాలన్నమాట. అదే ప్రభుపాదుల వారు కోరుకున్నది. కనీసం పరినిష్ట స్థాయి మనం ఆశించి ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని నడపాలి. ఇప్పుడు స్వనిష్ట స్థాయిలో ఉంటే పరినిష్ట స్థాయి కన్నా వెళ్ళాలన్నమాట మనం. సో మనము మన బాధ్యతల్ని ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి పాటించుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు సంపూర్ణంగా భౌతిక ఆసక్తుల నుంచి ముక్తులైతే, లేకపోతే భౌతిక ఆసక్తుల నుంచి ముక్తులు అవ్వడానికి ప్రయత్నించండి ముందు. సో నెక్స్ట్ 36వ శ్లోకం. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భరతుడు యొక్క అగ్రజుడు అంటే రాముడు, శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడంటే, మరి సరే నీ యొక్క శరణాగతి, నీ యాచన, నువ్వు నన్ను యాచిస్తున్నావు, నేను తప్పకుండా ఏదో ఒకటి నీకు చేయాలి, అది వృధా అవ్వకూడదు, నీ యాచన, నీ యొక్క ఈ సరెండర్, శరణాగతి వృధా అవ్వదు అనేసి తన యొక్క పాదుకల్ని భరతుడికి ఇస్తాడంట. సో ఇచ్చిన తర్వాత దత్వా, న్యాసం దత్వా పునః పునః, మళ్ళీ చెప్పాల్సి వచ్చిందంట భరతుడికి, ఇప్పుడు నువ్వు ఇంకా తిరిగి అయోధ్యకు వెళ్ళు అని. భరతుడికి ఇష్టం లేదు ఆ పాదుకలతో పాటు వెళ్ళిపోవడం, రాముడు తీసుకునే వెళ్ళాలనుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు రాముడి ఆదేశాన్ని పాటించడమే భరతుడి యొక్క గొప్పతనం. అతనికి ఎంతో హృదయానికి కష్టమైనా కానీ పాదుకలను తీసుకొని రాముడి ఆదేశాన్ని పాటించుకుంటూ ఆయన వెళ్ళిపోతాడు. కానీ రాముడు దానికి ఎన్నోసార్లు చెప్పాల్సి వచ్చింది భరతుడికి, వెళ్ళు అని. సో ఇదన్నమాట. అంటే మన శరణాగతి అనేది ఎప్పుడు అది విఫలం అవ్వద్దు అనమాట, కానీ డిలే అవ్వచ్చు. భగవంతుడు కొంతసేపు మనకి ఇంకా సమయం పట్టొచ్చు, అంటే ప్రారంధ కర్మ మొత్తం సంపూర్ణంగా నాశనం అవ్వడానికి సమయం పట్టొచ్చు, మొత్తం జీవితమే పట్టొచ్చు. కానీ తప్పకుండా మనము ఒకవేళ అదే మన ఆసక్తి అయితే భగవంతుడిని చేరుకోవాలి, సేవ చేసుకోవాలి అని తప్పకుండా అది మెల్లిమెల్లిగా మనం ఈ జన్మ తర్వాత తప్పకుండా భగవద్ధామానికి చేరుకోవచ్చు. తప్పకుండా అది ఫలిస్తుందన్నమాట మన శరణాగతి. సో ఎందుకు భరతుడు ఆ సమయంలో లేడు, రాముడు అయోధ్యకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనే దానికి ఒక మంచి సీక్రెట్, రహస్యమైన స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు చర్చించుకుందామంట, ఇప్పుడు కాదు. 37 శ్లోకం, ఇంకా 2-3 శ్లోకాలని చూసుకొని ముగిద్దామంట. సకామం మనవాప్యైవ రామపాదావుపస్పృశం నంది గ్రామే కరోద్రాజ్యం రామాగమన కాంక్షే. రామ ఆగమనాన్ని కాంక్షిస్తూ అయోధ్యలో అతను రాజ్యంలో నివసించలేదంట.
రాముడు లేని ఈ రాజ్యంలో, ఈ రాజమహల్లో రాజుగా నేను నివసించను అనేసి అయోధ్య బయట నంది గ్రామే కరోద్రాజ్యం. సో నంది గ్రామంలో నివసించి ఒక ఊర్లో, అంటే మన అయోధ్య నగరం బయట ఒక ఊర్లో నంది గ్రామంలో నివసించి అక్కడి నుంచి ఆయన రాజ్య పరిపాలన చేశాడంట. ఎలా? రామపాదావుపస్పృశం, రామ పాదుకలను రోజు పూజ చేస్తూ ఆ రాముడే పాలిస్తున్నాడు, ఆయన తరఫున నేను ఇవన్నీ కార్యకలాపాలు చూస్తున్నాను, రాజ్య కార్యక్రమాలు అనేసి ఆయన చేస్తున్నాడంట. ఇంకా నా సౌండ్ చాలా తక్కువ ఉంది అండి. కృష్ణ టీవీ వాళ్ళు సౌండ్ తక్కువ ఉందని చెప్తున్నారు. సారీ, కొంచెం గొంతులో డిస్టర్బెన్స్ ఉంది. సో ఇక్కడ మనకు రాశారనమాట, నాకు వేరే వాళ్ళు ఏం చెప్పలేదు లో సౌండ్ అని. మేబీ మీ సైడ్ నుంచి ఉండొచ్చండి లో సౌండ్. అయినా మన క్లాస్ అయిపోతుంది, తర్వాత ఒకసారి చెక్ చేస్తాను నేను. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎలా ఒక వ్యక్తి భగవంతుడికి సేవ చేసుకోవాలి. ఒకవేళ వెంటనే మనం సంపూర్ణంగా భగవద్ధామానికి వెళ్ళలేకపోతున్నా కానీ సంపూర్ణంగా మనము భగవంతుడికి సమర్పించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఏవో అడ్డంకులు, ఏవో కష్టాలు జీవితంలో, ఏవో రకరకాల సమస్యలు, దానివలన అవి అడ్డంకుల్లా తయారయ్యాయి. మనం భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతం అవ్వడం అంటే దానికి మధ్యలో ఎన్నో అడ్డంకాలు ఉన్నాయి. అయినా కానీ మనము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ పరిస్థితిలోనే ఓపికతో ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలో అది మనము ఇక్కడ భరతుడి నుంచి నేర్చుకుంటున్నాం. సో అలా ప్రారంభ కర్మ పూర్తయ్యే వరకు మనం కొంచెం ఓపిక పట్టాలన్నమాట. కొన్ని అన్ని కష్టాలు ఈ జీవితంలోనే ఎన్ని కర్మ ఫలితాలు ఉన్నాయో అన్నీ సంపూర్ణంగా నాశనం అయిపోయి ఈ జీవితం తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అంట. కానీ అప్పటి వరకు మనము ఓపికగా భక్తిలో ఉండి సేవ చేసుకుంటూ ఉండాలంట చేతనైనంత. గతే తు భరతే శ్రీమాన్ సత్యసందో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనం ఏకాగ్రో దండకానాం ప్రవివేశః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తర్వాత భరతుడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాముడు అనుకున్నాడు, అరే నేను సత్యసందో జితేంద్రియ, ఎంతో రాముడు ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు కనుక తన సత్యవచనాన్ని అంటే ఆ యొక్క తన తండ్రి యొక్క ఆదేశాన్ని, తండ్రి యొక్క ఆ మాటను నిలబెట్టగలిగాడు. ఎందుకంటే రాజ్య లోభం అనేది ఎంత పెద్ద లోభము. మీకు పిలిచి చెప్తున్నారు రావండి రాజవ్వండి అని అయినా కానీ ఆ రాజ్యాన్ని స్వీకరించట్లేదు. ఎందుకంటే ఆ రాముడికి అంత ఇంద్రియ నిగ్రహం ఉంది కనుక, జితేంద్రియుడు కనుక. సో అందుకనే రాముడు అనుకున్నాడంట, అమ్మయ్య చాలా మంచి అయిపోయింది, ఆ భరతుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు చాలా మంచిది, ఎందుకంటే నేను ఆ తండ్రి మాటను ఆదేశాన్ని పాలించగలిగాను. ఇది అయోధ్యకాండలో ఒక ముఖ్యమైన శిక్షణ రాముడు మనకి ఇచ్చేది. ఎలా తండ్రి ఆజ్ఞను పాటించాడు అంటే ధర్మాయుతంగా ఉంది కనుక. సో ఇది తన పుత్ర ధర్మాన్ని ఎలా పాటించాడు అనేది మనము రాముడి నుంచి నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు అనుకుంటాడు ఇంకా రాముడు, నేను ఇక్కడే ఉన్నాను అనుకో, చిత్రకూటంలో అందరూ చూసేశారు నేను ఎక్కడున్నాను, అది దగ్గరగా ఉంది అయోధ్యకు కూడా, మళ్ళీ వచ్చి ఇలాంటి ప్రయత్నం మళ్ళీ చేయొచ్చు భరతుడు కానీ అయోధ్యవాసులు కానీ. అందుకనే ఇక్కడ నుంచి మనం ఇంకా అడవుల్లోకి, దట్టమైన అడవుల్లోకి లోపలికి ప్రవేశించాలి అని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాడంట. సో అలా ఎక్కడికి వెళ్ళాడు? ముందటున్న అడవి పేరు ఏంటంటే దండకారణ్యం. దండకాన్ ప్రవివేశ, దండకారణ్యంలోకి ప్రవేశించాడంట. అంటే రాముడితో పాటు సీత లక్ష్మణులు ముగ్గురు ప్రవేశించారు. ఈ దండకారణ్యంకి దండకారణ్య అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, అసలు ఒక రాజు ఉండేవంట పూర్వకాలంలో సత్యయుగంలో, దండక అని. ఆ రాజు పేరు దండక. సో ఆయన ఏదో తప్పు చేశాడు, అధార్మికంగా వ్యవహరించాడు. దాని కారణంగా శుక్రాచార్యుడు ఆయనకు శాపం ఇచ్చాడు, నువ్వు ఒక అడవిగా అరణ్యంగా మారిపో అని. అందుకే అప్పటి నుంచి అరణ్యంగా మారిపోయి ఉంటాడు. దండకారణ్యం చాలా పెద్ద అడవన్నమాట, ఎన్నో మైళ్ళు దూరం ఉంటుంది అది. సో ఇప్పుడు ఆ దండకారణ్యంలోకి ప్రవేశించి ముందుకు వెళ్తారు మన రాముడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరెవరిని కలుస్తారు, ఏమేం జరుగుతుంది అనే విషయాన్ని మనము చూడబోతున్నాం అన్నమాట. రేపు కాదు, వచ్చే క్లాస్లో. సో ఈ టైం కూడా ఓకే అనుకుంటానండి మీకు. సారీ అండి, నాకు 4 o'clock కుదరలేదు, ఇంకా 8 o'clock ఉంటుంది క్లాసు.
సో మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ కలుద్దామంట. అప్పటి వరకు ధన్యవాదాలు. అంటే ఇక్కడ నుంచి మనకి అరణ్యకాండ మొదలవుతుంది. వచ్చే శ్లోకం నుంచి అరణ్యంలో చాలా విషయాలు జరుగుతాయి, వచ్చే క్లాస్లో చూద్దామంట. ఇక్కడికి అయోధ్యకాండ అంటే సారాంశం పూర్తవుతుంది అనమాట. మన నారద ముని వారి సారాంశం వాల్మీకి. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు, ఈ చర్చలో పాల్గొన్నందుకు. శ్రీల ప్రభుపాద की जय, श्री वाल्मीकि रामायणम की जय, श्री रामचंद्र भगवान की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल.